బ్రదర్ జన్మభూమి కమిటీ అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు అది వాళ్ళ తెలుగు తమ్ముళ్ళ కోసం సృష్టించుకుంది అదంతా, మిగతా వాళ్ళ కోసం అది ఏం పథకాలు లేదు, అదంతా తెలుగు తమ్ముళ్ళ కోసమే వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మా ఊర్లో మాత్రం బాగా చూస్తున్నాం మేము, అది పకడ్బందీగా వాళ్ళ పథకాలే అవి, వాళ్ళ కోసం సృష్టించుకునేటివి అవన్నీ. మిగతా మేమంతా అందరి కోసము అక్కడ మేము పోరాడి మేము కూడా చేసుకుంటున్నాము. బట్ ఏ విషయంలో కూడా మాకు ఏ మద్దతు రావడం లేదు. అక్కడ ఏమన్నా పోవాలంటే డైరెక్ట్ ఇప్పుడు అక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన పోయి కలసాలంటే మంది ఏం లేదండి మీనాక్షి నాయుడు కలిసి అంటారు. మీనాక్షి నాయుడు గారి దగ్గరికి అక్కడికి వెళ్ళాలా, అక్కడ ఎమ్మెల్యే ఎవరు, పైన వచ్చేసి మనకి చంద్రబాబు నాయుడు కాబట్టి డైరెక్ట్ టీడీపీ ఆఫీస్కే పోవాలా. మన సాయి ప్రసాద్ రెడ్డి గారి పాపం అక్కడ ఏమీ నడవడం లేదు. అంటే ఎవరు పైన ప్రభుత్వంలో ఉంటే వాళ్ళది నడుస్తుంది అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లోన ఈ తెలుగుదేశం అనేది అట్లా కల్పించినారు. ఒక్క ఛాన్స్ ఈసారి జగన్ గారికి ఇచ్చి మనం అందరం చూద్దాము. ఎవరు ఏమి మార్చారు, ఏం మంచి చేస్తారని కాదు, ఇప్పుడు వేరే వాళ్ళంతా చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పాత వాళ్ళు సీనియర్ నాయకులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళంతా ఇప్పటివరకు ఏం చేసింది లేదు, వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈయన ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి. ఎవరు బతుకులు ఏమీ మారవు, మన పని మనం చేసుకొని తినాల్సిందే, మన పిల్లలు మనం పోషించుకోవాల్సిందే. వాళ్ళు వచ్చి ఇది ఇస్తారు వీళ్ళు వచ్చి ఇది ఇస్తారు కాదు. బట్ ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇద్దాము. ఏం జరుగుతుందో ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చినాము, ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అనేది నిలబెట్టి చూపించాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాము. 5 సంవత్సరాలను ఎవరి బతుకులు ఏం తిరగబడవు. బట్ ఏంటంటే ఆయన ఏం చేస్తాడని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు బ్యాంకులో చెక్ ఇచ్చినాడు, మన చెక్ ఇచ్చితే బ్యాంకులోకి ఇచ్చితే ఫోన్ నెంబర్ ఇస్తే వాడు ఫోన్ మనకి ఎప్పుడు చేయాలా, ఎప్పుడు మనం అమౌంట్ తెచ్చుకోవాలి దాన్ని. అవి ఎట్ట ఎలక్షన్ కోడ్ పడుతుంది తెలిసే, ఎప్పుడు ఈ నెల ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఇంకా అవి అయ్యే పని కాదు, అది జగన్ కావాలి మాకు. జగన్ వస్తే 3000 పింఛన్ వస్తాయి. ఎప్పుడు జగన్ చెప్పిందే కదా 2000 పింఛన్ కాసి. ఇంతకుముందు ఇప్పుడు ఇస్తున్నాడు, అప్పుడు జగన్ చెప్పిన వదిలేదు. అప్పుడు దాదాపు కంటే ఇది పాదయాత్ర చేసినప్పుడు చెప్పినా దాన్ని 2000 పింఛన్ మనం ఇస్తామని కాదు. నవరత్నాలు దాన్ని ఉంది దాంట్లోన మరి. ఇప్పుడు ఈయన దీన్ని పెడితే అది మనం ఇస్తామంటే ఏది ఇస్తారు ఆయన 2000 పెంచి 3000 పెంచినాయి మనం రేపు నెల ఇస్తాడేమో. మరి ఇప్పుడు నుంచి జగన్ చెప్పింది, అప్పుడు జగన్ చెప్పింది అది 3000 కంపల్సరీ వస్తాయి. 3000 పెంచినాయి జగన్ వస్తే. ఎమ్మెల్యే గారు పరిపాలన మా కలవోట్లకి ఒక పని జైన్ వస్తుంది. ఇప్పుడు కలవోట్లకి టెంకాయలు కొట్టిపోయినాడు. ఏమిటికి టెంకాయలు కొట్టినాడు, రోడ్డు వేపిస్తామని. ఒక్క రోడ్డు వేయలేదు, బాత్రూమ్కి టెంకాయలు కొట్టినాడు. ఇంతకొక బాత్రూమ్ కట్టలేదు మా ఎస్సీ కాలనీలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.